ఈ అమ్మాయి కింద కూర్చుని ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఇంతలో ఈమె పైకి లేస్తూ చూసుకోకుండా ఈ వ్యక్తికి తగలగా ఈమె ఫోన్ జారి టైం ట్రావెల్ చేసి పురాతన కాలానికి వెళ్ళిపోతుంది. అయితే ఈ ఫోను 200 సంవత్సరాలు వెనక్కి వెళ్లి సైకిల్పై వెళ్తున్న ఈ కోటీశ్వరుల కుర్రాడిపై పడుతుంది. దీంతో ఇతడు తిడుతూ ఆకాశంలో నుండి పడిన ఈ ఫోన్ను చూడగా ఇది ఇతడికి విచిత్రమైన వస్తువులా అనిపిస్తుంది. దీన్ని తెరిచి చూడగా ఈ అమ్మాయి ఫోటో ఉంటుంది. దీంతో ఇతడికి భయం వేసి ఈ ఫోన్ను విసిరేస్తాడు. అయితే ప్రస్తుత కాలంలో ఉన్న ఈ అమ్మాయి పోయిన తన ఫోను కోసం వెతుకుతూ ఉంటుంది. ఈమె అటుగా వెళ్తున్న వ్యక్తిని ఆపి తన ఫోన్కు కాల్ చేస్తుంది. అయితే ఇతడు తన జీవితంలో ఎప్పుడూ ఇలా శబ్దం వచ్చే పరికరాన్ని చూడలేదు. అప్పుడు ఇతడు ఈ ఫోన్ లిఫ్ట్ చేయగా ఈ అమ్మాయి తన ఫోన్ తిరిగి ఇవ్వమని, బదులుగా నీకు డబ్బులు ఇస్తానని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఫోన్ ఇస్తానని ఒప్పుకుని పూల చెట్టు కిందకి రమ్మని చెప్తాడు. అయితే వీళ్లు వేర్వేరు కాలాల్లో ఉండడం వల్ల ఒకరినొకరు చూసుకోలేకపోతారు. అలా చాలాసేపు వెయిట్ చేశాక ఈ అమ్మాయి రాకపోవడంతో ఈ కుర్రాడికి కోపం వచ్చి నీకు నిజంగా నీ ఫోన్ కావాలంటే మా ఫ్యామిలీ ఎస్టేట్కి వచ్చి తీసుకోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అయితే ఈ కుర్రాడు ఈ ఫోనును ఒక విలువైన నిధిగా భావిస్తాడు. ఇది శబ్దం చేయడమే కాకుండా ఇతడికి ఫోటోలు కూడా చూపిస్తూ ఉంటుంది. అయితే ఈమె తన ఫోన్ కోసం ఈ కుర్రాడు చెప్పిన ఎస్టేట్ దగ్గరకు వస్తుంది. కాని ఇప్పుడు ఈ ఎస్టేట్ టూరిస్టుల ప్రదర్శనలా మారింది. అయితే ఈమె ఇతడితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా పక్కన వస్తున్న రేడియో వాయిస్ వింటుంది. దీంతో ఈమె ఫోన్ టైం ట్రావెల్ చేసి పాత కాలానికి వెళ్లిపోయిందని అనుకుంటుంది. అలాగే ఈమె మళ్లీ ఇతనికి కాల్ చేసి కలవడానికి మరొక స్పాట్ దగ్గరకు రమ్మంటుంది. కానీ వీళ్లు మళ్లీ ఒకరిని ఒకరు చూసుకోలేకపోతారు. అయితే ఈమె ఇది నిజంగా టైం ట్రావెలా కాదా అనేది తెలుసుకుందామని ఈ కుర్రాడిని తన దగ్గర ఉన్న బండరాయిపై గీత గీయమంటుంది. అప్పుడు ఇతడు గీత గీయగా ఒక్కసారిగా ప్రస్తుత కాలంలో కూడా బండరాయిపై గీత వచ్చేస్తుంది. అలాగే ఈమె ఈ టైం ట్రావెల్ గురించి ఈ కుర్రాడికి చెప్పేస్తుంది. అలాగే ఈ అమ్మాయి తన ఫోన్ ఎప్పటికీ తన దగ్గరికి రాదని తెలుసుకుని ఫోన్ ఎలా వాడాలో ఈ కుర్రాడికి నేర్పిస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు నీ ఫోన్కి నేను నగదు చెల్లిస్తానని చెప్తాడు. కాని వీళ్ళిద్దరికీ మధ్య 200 సంవత్సరాల కాలం గ్యాప్ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడికి ఒక ఐడియా వస్తుంది. ఇతడు 2 గోల్డ్ బిస్కెట్లను ఆ బండరాళ్ల దగ్గర పాతి పెడతానని తవ్వుకుని తీసుకోమని చెప్తాడు. అప్పుడు ఈమె డౌట్ పడుతూనే ఆ ప్రదేశంలోకి వెళ్లి తవ్వి చూడగా ఈమెకు నిజంగానే గోల్డ్ బిస్కెట్లు దొరుకుతాయి. అప్పుడు ఈ అమ్మాయి తన చార్జర్ను ఇలాగే గొయ్యి తీసి పాతిపెడుతుంది. కానీ ఈ కుర్రాడు ఎంత తవ్వినా సరే ఈ చార్జర్ కనపడదు. మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.